కర్నూలు సమీపంలోని జగన్నాథ గుట్ట మీద జర్నలిస్టులకు కేటాయించిన ప్లాట్లలో ఎర్రమట్టి మాఫియా అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలను నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ నాగేశ్వరరావు, ఏపీఎస్పీ ప్రసాద్కు వినతి పత్రాలు అందజేశారు. ఎర్రమట్టి మాఫియాను వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఐజేయు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్తో పాటు పలు జర్నలిస్ట్ సంఘాలు పాల్గొన్నాయి. మట్టి మాఫియాతో కుమ్మక్కైన అధికారుల పైన జరిగినప్పటి నుండి అక్కడ నివాస యోగ్యం లేకపోవడంతో జర్నలిస్టులు అభివృద్ధి లేకపోవడంతో అక్కడికి వెళ్లి నివాసం ఉండలేని పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తే గ్రావెల్ మాఫియా అంటే ఎర్రమట్టి మాఫియా మొత్తం జర్నలిస్టుల స్థలాలకు సంబంధించిన వాటిలో మొత్తం దాదాపు 20-30 అడుగులు లోతుకి తవ్విన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మట్టి మాఫియా నగరంలో చెలరేగిపోతున్నప్పటికీ ఎక్కడ కూడా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో స్థానిక నేతలు కూడా వారికి అండగా ఉండడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. జర్నలిస్టు స్థలాలకే రక్షణ లేకపోతే సామాన్యుల స్థలాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో జిల్లాలో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా అధికార యంత్రాంగం జర్నలిస్టుకి కేటాయించినటువంటి స్థలాల్లో మట్టి మాఫియా జోక్యం పెరిగింది. ఎర్రమట్టి మాఫియా ఏదైతే స్థలాల్లో చొరబడి మొత్తం ఆ గ్రావెల్ ని తోలిందో వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. నగరంలో పనిచేస్తున్న నిరుపేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలని గతంలో జర్నలిస్టులు అనేక పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కర్నూలు నగరంలోని జగన్నాథ్ గట్టు సమీపంలో ది జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ది జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి 15 ఎకరాల 44 సెంట్లను కేటాయించడం జరిగింది. దీంతో సొసైటీ నిర్వాహకులు ఒక్కొక్క జర్నలిస్ట్కు 3.5 సెంట్ల చొప్పున అప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం వాళ్ళకి విక్రయించడం జరిగింది. అయితే దీనికి ఎల్పీ అప్రూవల్ కూడా రావడం జరిగింది. అయితే ఇటీవల జగన్నాథ్ గట్టు సమీపంలో జర్నలిస్టు కేటాయించిన స్థలాల్లో కొంతమంది ఎర్రమట్టి మాఫియా జర్నలిస్టు కేటాయించిన ప్లాట్లలో అక్రమంగా తవ్వకాలు చేపట్టి జర్నలిస్టుల ప్లాట్లకి కేటాయించిన ప్లాట్లు